ప్రభు అయిన క్రీస్తు వారి నామములో దేవుని పిల్లలను మీ అందరికీ వందనాలు. కొందరు పై వచనాలు చూపించి క్రీస్తు యొక్క దేవత్వాన్ని ఒప్పుకోవట్లేదు. అందులో ప్రభువు ఒక్కడే అని ఉంటుంది. అంటే యేసుక్రీస్తు ఒక్కడే ప్రభువు, అలాగే తండ్రి అయిన దేవుడు ఒక్కడే దేవుడు. అదేవిధంగా మరొక వచన భాగంలోన మనకందరికీ ఒక్కడే దేవుడు ఉన్నాడు, ఆయన తండ్రి. మనకందరికీ ఒక్కడే ప్రభువు ఉన్నాడు, ఆయన యేసుక్రీస్తు అని చెప్తూ ఉన్నారు. ఆ వచనాలు అలాగే వ్రాయబడి ఉంది. మంచిది. ఇక్కడ తండ్రి అయిన దేవుడు ఒక్కడే దేవుడు అని మీరు అంటుంటే యేసుక్రీస్తు ఒక్కడే ప్రభు అవుతున్నాడు. యేసుక్రీస్తు ప్రభు ఒక్కడే ప్రభు అవుతే ఇంకెవరు ప్రభు అవ్వరు. అంటే తండ్రి అయిన దేవుడు ఒక్కడే దేవుడు కాబట్టి యేసుక్రీస్తు దేవుడు కాదు అని మీరంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక్కడే ప్రభువు, యెహోవా ఇక ప్రభువు అవడు. ఈయన ప్రభువు ఒక్కడే ఎలాగో ఆయన దేవుడు ఒక్కడే అలాగని మీరు అంటున్నారు. కాబట్టి ఈయన ఒక్కడే ప్రభు అయితే ఆయన ప్రభు అవ్వడు. ఎందుకంటే మీరు ఆయన ఒక్కడే దేవుడు అని ఉంది కాబట్టి ఈయన దేవుడుగా మేము ఒప్పుకోమంటున్నారు. కాబట్టి ఈయన ఒక్కడే ప్రభు కాబట్టి ఆయన ప్రభు అవ్వడు. ఒకవేళ ఆయనే ఈయనను, అంటే తండ్రి అయిన దేవుడే ఈయనను ప్రభువుగా నియమించాడని అంటే దానికి కూడా నేను మీకు ఒక ప్రశ్న మళ్ళీ వేస్తాను. అది కాబట్టి మీరు ఆలోచించాల్సిన విషయము, తండ్రి అయిన దేవుడు ఒక్కడే దేవుడు, యేసుక్రీస్తు దేవుడు కాదు అని మీరంటే, ఆ స్టాండ్ మీరు తీసుకుంటే యేసుక్రీస్తు ప్రభువారు ఒక్కడే ప్రభువు. ఇప్పుడు తండ్రి అయిన యెహోవా ప్రభువు అవ్వడు. ఎందుకు అవ్వడనంటే మీ స్టేట్మెంటే అది. ఆయన దేవుడు ఒక్కడిగానే ఉన్నాడని మీరు అంటున్నారు. కాబట్టి యేసుక్రీస్తు దేవుడు కాదంటున్నారు. కాబట్టి మరి యేసుక్రీస్తు ఏదైతే అయ్యాడో అది ఆయన అవ్వలేడు కదా. ఈ విషయాన్ని ఆలోచించాలని కోరుతున్నాను. అందరికీ వందనాలు.